హాయ్! ఈరోజు మనం నంపై లైబ్రరీ గురించి తెలుసుకుందాం. అసలు నంపై లైబ్రరీ అంటే నంపై స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్ అనమాట. నంపై అనేది ఒక పైథాన్ లైబ్రరీ. ఆ లైబ్రరీ ఎందుకు యూజ్ చేస్తామంటే నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి యారేలో అండ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి డేటా మీద. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఫాస్ట్గా ఉంటుంది. పైథాన్ లిస్ట్ కంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాం పైథాన్కి సంబంధించి. ఈ నంపై అనేది ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీని ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. సో మనము నంపై అరే క్రియేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటంటే np.array అనమాట. np.array అంటే ఏంటంటే ఇది ఒక 1 డైమెన్షన్లో క్రియేట్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ ఏ లిస్ట్ మనము ఆ లిస్ట్గా ఇచ్చినప్పుడు ఆ లిస్ట్ని కన్వర్ట్ చేసింది ఒక యారేగా క్రియేట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంపోర్ట్ numpy as np అని ఉండి ఒక వేరియబుల్లోకి npy.array of అని ఈ లిస్ట్ నుంచి యారేని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని ప్రింట్ చేస్తే 1 to 3 అని వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి np.zeros. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ని చేసి దానిలో ఉన్న వాల్యూస్ని ఏమనిస్తుంది అంటే బై డిఫాల్ట్గా అన్ని జీరోసే ఉండాలన్నమాట. అది ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి np.ones. np.ones ఒక మ్యాట్రిక్స్లో మనం అన్ని జీరోసే ఉండాలి అంటే కనుక మనం ప్రీవియస్గా తీసుకున్నాము. ఇక్కడ np. అన్ని వన్స్ అనమాట. ఇక్కడ ఆ మ్యాట్రిక్స్ మనం ఎంటర్ చేస్తే చాలు ఇవన్నీ మిగతా అన్ని వన్సే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఇది కూడా చూడొచ్చు. దాన్ని అంటే అన్నీ ఇక్కడ ఇంటిజర్ టైప్ ఇస్తున్నాడు. సో అది కూడా మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి np.arrange ఫోర్త్ వన్ 0, 10, 2. ఇక్కడ ఏమంటున్నాడంటే 0 నుంచి 10 వరకు వచ్చే వాల్యూస్ 2 స్టెప్స్తో డిఫరెన్స్తో రావాలన్నమాట. 2 స్టెప్ డిఫరెన్స్లో ఇట్లాగా బట్ రిటర్న్స్ నంపై యారే. ఇక్కడ ఈ రేంజ్ని బేస్ చేసుకొని మనకి ఒక యారే లాగా డిస్ప్లే చేస్తుంది. చూడండి మనకి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి వాల్యూస్ ఎలా వస్తున్నాయి 0, 2, 4, 6, 8. అంటే ఇది 10 వాల్యూని ఎక్స్క్లూడ్ చేస్తుంది. దాని లోపల వచ్చిన వాల్యూస్ అన్నీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి mp.random.rand. ఇక్కడ ఏంటంటే 3x3 మ్యాట్రిక్స్లో ర్యాండమ్గా వచ్చే వాల్యూస్ అన్నీ చూపిస్తుంది. అంటే ఏంటి 0కి 1 మధ్యలో ఉండే వాల్యూస్ అన్నీ మనకి ర్యాండమ్గానే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు np.rand ఆఫ్ ఏంటి 3x3 ప్రింట్ యారే అనమాట. ఇక్కడ మనకి వాల్యూస్ కనబడుతున్నాయి కదా అవుట్పుట్లో అట్లా. సో ఇక్కడ మనకి np.i ఆఫ్ 4 అని ఇచ్చాడు. అంటే మనకి ఏమని చూపిస్తుంది అంటే దిస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ హ్యాస్ వన్స్ ఆన్ ద డయాగ్నల్ అండ్ జీరోస్ ఎల్స్వేర్. ఇక్కడ ఏమని చూపిస్తుంది డయాగ్నల్గా ఉండే చోట మొత్తం వన్స్ ఉంటాయి. ఇంకా మిగతా ఎడ్జెస్లో మొత్తం ఎలా ఉంటాయి అంటే ఈ జీరోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మనకి 4x4 మ్యాట్రిక్స్ అనమాట. ఇక్కడ మనకు చూపించింది అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే np. నెక్స్ట్ వన్ 7th వన్ వచ్చేసి np.full. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రీవియస్గా మనం ఏం చూసాము ఏమని చూసాము అంటే అన్ని జీరోస్ అన్ని వన్స్ చూసాం. కానీ ఇక్కడ అలా కాదు. మనం ఒక సైజ్ ఇచ్చి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చి అంటే ఆ 2x2 అరే ఇచ్చి అక్కడ వాల్యూస్ అన్నీ 7తోనే ఫిల్ అవ్వాలి అంటే మనకి స్పెసిఫిక్గా అది మనం చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 8th వన్ లిన్ స్పేస్ అనమాట. ఇక్కడ మనకి 0 నుంచి 10 వాల్యూస్ ఇస్తాం. ఆ 10 వాల్యూస్లో మధ్యలో వచ్చేసి ఈవెన్లీ స్పేస్డ్ బిట్వీన్ ఈ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్. ఇక్కడ మనం చూడొచ్చు 0, 2.5, 5, 7.5, 10. అంటే ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి స్పేసింగ్ ఇచ్చుకుంటా మనకి 5 వాల్యూస్ అనేవి కరెక్ట్గా ఇచ్చాడు అనమాట ఈవెన్లీ స్పేస్ చేసుకొని. ఓకే ఎలా అంటే 2.5 0 ఫస్ట్ వాల్యూ ఇది దానికి 2.5 మళ్ళీ దాని ప్లస్
2.5 చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ ప్లస్ 2.5 చేశాడు. ఆ తర్వాత మళ్ళీ 2.5 చేశాడు. ఇట్లాగా మన ఇంప్లిమెంటేషన్లోకి వెళ్దాం ఒకసారి. కోలాబ్లో ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.